కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారు ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. కానీ తప్పు చేసిన వారు ఇప్పుడు కులాల వెనక దాక్కుంటున్నారా? సీట్ నివేదిక ప్రకారం వైసీపీ హయాంలో దాదాపు 60 లక్షల కేజీల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారు. రసాయనాలు, పామాయిల్ కలిపిన ఆ ఫేక్ నెయ్యితో సుమారు 20 కోట్ల లడ్డూలు తయారు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు. నిజం నిలకడ మీద భయపడింది. రసాయనాల వాడకంపై ఆధారాలు దొరికాయి. కానీ వైసీపీ నేతలు మాత్రం దీనికి కుల రంగు పూసి తప్పించుకోవాలని చూస్తున్నారు. భక్తికి లేని కులం మీ కల్తీ రాజకీయాలకు ఎందుకు జగన్ గారు? నాడు 151 సీట్లతో గెలిపించిన ప్రజలే స్వామివారి ప్రసాదానికి జరిగిన అపరాధాన్ని చూసి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇకనైనా బుకాయింపులు ఆపి స్వామివారి పాదాల చెంత క్షమాపణ కోరుకోండి. ప్రసాదం కల్తీ విషయంలో జగన్ గారి సమాధానం మీకు కరెక్ట్ అనిపిస్తుందా? ఈ కుల రాజకీయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.